దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిందనే చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఎక్కడైతే ఆలస్యంగా ప్రారంభమైందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. అవి కూడా కాసేపట్లో పూర్తయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సో అన్ని జిల్లాల వివరాలు సేకరించబోయే ముందు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎవరెవరు ముందంజలో ఉన్నారనేటువంటిది తెలుసుకునేబోయే ముందు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏ విధంగా కొనసాగుతోంది, ఎక్కడ పూర్తయింది, ఎవరు ముందంజలో ఉన్నారనేటువంటి దానిపై డీటెయిల్ లైవ్ రిపోర్ట్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఎలా ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ? ఎవరు ముందంజలో ఉన్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు గాను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇప్పటికే 8 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా 2 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా అధికారులు ప్రకటించాల్సింది. మొత్తంగా అయితే కాంగ్రెస్ మాత్రం మెజార్టీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. సో కరీంనగర్ లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ముందంజలు ఉన్నారు. అదేవిధంగా హుజరాబాద్ లో కూడా ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలు తెలుస్తుంది. సో మిగతా ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేఎన్టీయూ కేంద్రం వద్ద అక్కడ వసతులు కల్పించాలని చెప్పేసి కూడా కౌంటింగ్ సిబ్బంది కూడా అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. కొద్దిసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిపేసినట్టు తెలుస్తుంది. సో తర్వాత అధికారులు వసతులు కల్పించడంతో మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇంకా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి లెక్కింపుకు సంబంధించినటువంటి అధికారికంగా అది ప్రకటించాల్సి ఉంది. ఇది ఒక 9:30 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది. సో ఇప్పటికైతే ట్రెండ్ని బట్టి చూస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో ఈ మొత్తంగా కాంగ్రెస్ లీడ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల లెక్కింపులో కూడా అదే లెక్కింపు సంబంధించి మొత్తంగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండేటట్లు కూడా సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు కొంత ఆనందంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉపయోగించుకునేటువంటి ప్రక్రియ. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినటువంటి ఓటు నిజంగా సామాన్యుల ఓటుపై ప్రతిబింబించేటువంటి ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అయితే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లే ఉంటాయి కాబట్టి ఏదైతే మన గత ఎన్నికల్లో ట్రెండ్ కనుక చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ వచ్చినటువంటి ఓట్లకు భిన్నంగా వచ్చిన సందర్భాలను, అదే విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొదటి రౌండ్ 2 రౌండ్లో కూడా అదే తంతు కొనసాగుతూ కూడా అటు అన్ని రౌండ్లలో కూడా ఆయా అభ్యర్థులే ఆధిక్యం చూపినటువంటి పరిస్థితులు కూడా గత ఎన్నికలు మనం చూసినట్టు ప్రారంభించింది. సో మెజార్టీ స్థానంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో వచ్చినటువంటి ఓట్లలో ఏదైతే మెజార్టీ చూపించిందో, లీడ్ చూపించిందో అదే పార్టీ అవకాశాలు మాత్రం 50-50% అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ చాలా స్థానాల్లో కూడా లీడ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ వాహులంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు మాత్రం ఒక ఆశావత దృక్పథంలో ఉన్నారు. తామే ఆధిక్యం చేస్తాం, అదేవిధంగా అత్యధిక మెజార్టీ స్థానిస్తున్నటువంటి ఆశాభావుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానికి అనుగుణంగానే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఫలితాలు రానుండటంతో కూడా కొంత ఆనందంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ. మరింత సమాచారం కోసం మిమ్మల్ని మున్ముందు కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ రిపోర్ట్. పోస్టల్ అలాగే ఓటర్ల అభిప్రాయాన్ని స్థిరీకరిస్తాయా, ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా అంటే గత ఎన్నికలు కనుక సాగినటువంటి తీరు, పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నటువంటి తీరు అయితే కాస్త భిన్నంగా ఉండేటువంటి ఛాన్స్